నమస్తే, వెల్కమ్ టు విజువల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అంబులెన్సుల కుంభకోణం సాక్ష్యాలతో బయటపెట్టామన్న దేవినేని. భారీ ఎత్తున హరితహారం నిర్వహిస్తాం. మొక్కలు నాటడం, కాపాడడం అందరి బాధ్యత అన్న తలసాని. రేషన్ దుకాణాల నుంచి నేరుగా ఇంటికి పంపిణీ వాహనాలను ప్రారంభించిన మంత్రి కన్నబాబు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అంశాలపై ప్రజలు ఆలోచన విధానం మారాలని పిలుపు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్న కిషన్ రెడ్డి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. సోమవారం సాయంత్రం రాజ్భవన్ లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. సుమారు అరగంట పాటు వీరి భేటీ సాగింది. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో శాసనసభ మండలి బడ్జెట్ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ సమావేశాల అనంతరం గవర్నర్ తో సీఎం భేటీ అవుతారు. దానిలో భాగంగానే సీఎం జగన్ సమావేశమైనట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షలపై కూడా గవర్నర్ తో భేటీ అయి చర్చకు వచ్చినట్లు సమాచారం. ఏడాది పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను కుంభకోణంలో అగ్రప్రధాన నిలిపిందని మాజీ మంత్రి టీడీపీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. చివరకు ప్రజారోగ్యంతో ముడిపడిన 108 అంబులెన్సులలో కూడా 300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అంబులెన్సులకు సంబంధించి రకరకాల జీవోల పేరుతో విజయసాయిరెడ్డి వియంకుడికి చెందిన అరబిందో కంపెనీకి కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన విన్యాసాలను టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టారని గుర్తు చేశారు దేవినేని. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుంభకోణాల్లో అగ్రగామిగా నిలబెట్టారు. చివరికి 108 అంబులెన్స్ ఇవాళ 300 కోట్ల కుంభకోణంలో రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పటాభి గారు నిన్న ఈ 108 అంబులెన్సుల్లో ఎన్ని జీవోలు ఇచ్చారు, ఫైనాన్స్ చేస్తారనే దాని మీద ఒక జీవో, అంబులెన్సులు కొనదాని మీద ఒక జీవో, రేట్లు పెంచిన దాని మీద ఒక జీవో, డబ్బులు ఇవ్వడానికి ఇంకో జీవో, డిప్యూటీ సీఈఓని చేయడానికి ఒక జీవో,
మళ్ళీ ఇవాళ రకరకాల జీవోల పేరుతో ఈరోజు ఏటుగా రాష్ట్రం అంతా కూడా పేరు మోగుతా ఉన్న విజయసాయిరెడ్డి గారి వియ్యంకుడికి అరవిందో కంపెనీకి ఈ 108 అంబులెన్సులు కట్టి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ జీవోలో విన్యాసం చూస్తూ ఉంటే దేశం అంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంది. 111 జీవోలో వాళ్ళు ఇచ్చింది బ్రహ్మాండంగా ఐడెంటిఫై అండ్ ఎంగేజ్. జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొత్త పదాలు వస్తూ ఉన్నాయి. ఐడెంటిఫై అండ్ ఎంగేజ్, ఇదేనా రివర్స్ టెండరింగ్కి అర్థం? ఇదేనా మీ రిజర్వ్ టెండరింగ్? రివర్స్ టెండరింగ్ అని ఏడాదిగా మీరు పాడుతూ ఉన్న పాట, మీ సలహాదారుల డప్పులు. ఈ ఏడాది భారీ ఎత్తున హరితహారం నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మొక్కలు నాటడం, కాపాడడం అందరి సామాజిక బాధ్యత అని చెప్పారు. నగరంలో ప్రతి పౌరుడు చెట్లు నాటాలని పిలుపునిచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలన్నారు. హరితహారంలో నగరంలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు మొక్కలు నాటాలని ఆదేశించారు. పార్కులు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్స్ అన్ని స్థలాల్లో హరితహారం చేపట్టాలని, మొక్కలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అందరికీ అందిస్తామని తెలిపారు. 25వ తేదీ నుంచి 15 ఆగస్టు వరకు హరితహారం నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి మరి జరిగేటువంటి హరితార కార్యక్రమం, మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవడమే కాకుండా 5 విడతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా జరిగింది. ఆకుపచ్చ తెలంగాణ కావాలనేటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు చెప్తుంది. ఒక ప్రజాప్రతినిధులు అధికారుల బాధ్యతనే కాదు, హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, మన పిల్లలకి ఎంత ఆస్తి ఇస్తామన్న దానికంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి, మంచి ఆక్సిజన్ ఉండాలనేటువంటి సంకల్పంతో చాలా సందర్భాలలో చెప్పింది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్లమెంటు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరం కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని 25వ తేదీ నుంచి 15th ఆగస్టు వరకు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తాం. దీంట్లో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. రేషన్ దుకాణాల నుంచి వాహనాల ద్వారా నిత్యావసర సరుకులను ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకే మెకానికల్ బ్లాక్ వద్ద రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ సిద్ధం చేసిన వాహనాలను మంత్రి కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జేసీ లక్ష్మీశా, విసి రామలింగరాజు ప్రొఫెసర్లు పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. కస్టమర్ కి ఇక్కడ హ్యాంగింగ్ సార్, ఆ రోజు కమిషనర్ గారు హ్యాంగింగ్ అయితే యాక్యురసీ బాగుంది సార్. కొంచెం ఇంక్వైరీ కస్టమర్ చూస్తున్నారు 5 kgs and 5 కండిషన్ 5 kgs తర్వాత ఆటోమేటిక్ లేదు.
ఆటోమేటిక్ గా న్యూమాటిక్ గేట్ పెట్టేస్తారు. చెప్పండి. వెనకెళ్ళిపో అది ఇక్కడ ఎవరు చూస్తారంటే ఇంక్లైన్ కొనుక్కోండి 120 grams. చిన్న ప్రమాదం ఆయా ఇళ్ల వరకు తీసుకొచ్చి రేషన్ బియ్యం కానీ ఇతర సరుకులు కానీ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. దానికి సంబంధించి కొన్ని మిషన్స్ని ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వడానికి కొన్ని మిషన్స్ని ఫ్యాబ్రికేట్ చేయించారు. వాటిని ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు మురళీధర్ రెడ్డి గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ షా గారు, మన జేఎన్టీయూ వీసీ గారు, మేమందరం కూడా ఈ జేఎన్టీయూలో చూసాం. ప్రొఫెసర్స్, ఆ టెక్నికల్ బృందాలన్నీ కొన్ని మిషన్లో ఇంకా మార్పులు ఉంటే బాగుంటుంది, అడ్వాన్స్మెంట్ వచ్చేలాగా చేయాలని చెప్పి సూచనలు చేశాం. ప్రధానంగా ఈ ఆటోమేషన్ ఏమైనా ఉంటే ప్రయత్నం చేయమని చెప్పి ఒక సజెషన్ ఇచ్చాము. వచ్చే కాలం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బందికి హాస్పిటల్ సేవలు పూర్తి స్థాయిలో రోగులకు అందించడానికి సహకరించిన అందరికీ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్ట్, నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. Years of service in cancer treatment, particularly for the economically compromised people, the downtrodden patient. I wish them all success. Nandamuri Balakrishna Garu, taking his father NTR's mission of serving the poor with same spirit. I wish them all success. Thank you so much. I wish Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute for completing their 20 years of service in cancer treatment. దేశ భవిష్యత్తును నిర్ణయించే అంశాలపై ప్రజల ఆలోచన విధానం మారాలని పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. చైనా ఉత్పత్తులకు ఇండియా అంగడిగా మారిపోయిందన్నారు. ఇకనైనా ఆ పరిస్థితి మారాలన్నారు. ఇన్నాళ్లు దేశీయ మార్కెట్ ఉత్పత్తులను నిర్లక్ష్యం చేశామని, ఇక నుంచి ఆ ధోరణి మార్చుకోవాలన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలను కూడా బీజేపీ హయాంలో పరిష్కారం అయ్యాయని అన్నారు. విజయవాడలో బీజేపీ రాయలసీమ జోన్ జన సంవాద్ వర్చువల్ ర్యాలీ పాల్గొన్న మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. పార్టీగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక పార్టీ, రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సీట్లను, ఓట్లను పెంచుకొని వచ్చాం. అద్భుతమైనటువంటి పరిపాలన. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయించదగినటువంటి సంవత్సరము ఈరోజు. దురదృష్టవశాత్తు కరోనా ప్రపంచమంతా ఈరోజు వ్యాపించింది. మన భారతదేశం అతిథులం కామనము. కొంత కరోనా కారణంగా మనం ఇబ్బందులకు గురయ్యాం తప్ప పార్లమెంట్ సమావేశాలు తీసుకున్న ఈ సంవత్సరం దీర్ఘకాలికంగా దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చూసిన, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చూసిన మంచి పరిపాలన ఈ సంవత్సరంలో మోడీ గారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది. ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని పెంచుకొని రెండోసారి అధికారంలోకి వచ్చాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష పార్టీగా మొట్టమొదటిసారిగా
రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందన్నారు విశాఖ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు విజయ్ కుమార్. నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల ఓట్లతో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో దళితుల ద్రోహిగా మిగిలిపోతుందన్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులను ఇతర పథకాల మళ్లించడంపై మండిపడ్డారు. బీసీ నేతలనే టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయ్ కుమార్. 64 సంవత్సరాలు ఆయన మీద నిర్భయ కేసట. ఆవిడే ఆ రోజు బయటకు వచ్చి క్షమాపణ చెప్పి లచ్చాపౌత్రుడు గారు ఆయన తాతగారు ఫోటో తీశాడు ఎందుకమ్మా అని చెప్పి ఆ రోజు అక్కడ నిరసన తెలియజేస్తే ఆవిడ వచ్చి బయటికి తప్పు అయిపోయింది సార్ అని చెప్తే తర్వాత మారిపోయి వెంటనే ఆయన నా మీద ఎలా మాట్లాడాడు, నన్ను అవమానకరంగా మాట్లాడాడంటే ఏం మాట్లాడుతాం. ఈరోజు అధికారులు కూడా కనీసం మీకు కొద్దిగా బుద్ధుండి వ్యవహరించాలి. కృష్ణవేణి గారు అది కరెక్ట్ కాదు. ఈరోజు ప్రభుత్వం ఏదో మా వెనకాత ఉంది, ఈరోజు పెట్ల గణేష్ ఈ రోజు వెనకాత నుండి ఆడిస్తాం అన్నాడంటే వీళ్ళందరూ వన్ టైం ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలి. ఇది మాత్రం మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మీ కౌంటబుల్ మేము ఇచ్చేస్తాం తిరిగి లేకుండా. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీ ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా మేము రాసుకుంటా ఉన్నాం. మీ చట్టాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. మీకు ఇవ్వాల్సిన కౌంటబుల్ ఏదైతే ఉందో వెనక్కిస్తాం, కంగారం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో 10 సంవత్సరాలు పాలించేస్తాడనుకోని ఈ రోజు అధికారులు ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, రాష్ట్రంలో డీజీపీ 4-5 సార్లు కోర్టుకి ఎక్కినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా ఉన్నాయా? 5 సార్లు ఎక్కాడు. ఒక సిఎస్ కోర్టుకి ఎక్కినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయా? ఆవిడ కూడా ఎక్కింది. అంటే ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు దళితుల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి మొన్న మీరు చూశారు, శ్రావణ్ కుమార్, రిటైర్డ్ జడ్జి శ్రావణ్ కుమార్ జాడా. ఆయన మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఏదైతే యూనివర్సిటీలో జరిగినటువంటి అవకతవకలని బయట పెట్టి ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం కుట్రబన్ని ఇలాగ ప్రభుత్వం తాలూకా ఉద్యోగాలు అమ్ముకుంటుందని చెప్పి బయట చెప్పినందుకు ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారు. వాళ్ళు ఎవరో లేరు ఇక్కడ. కార్మికుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై జూలై 3వ తేదీన నిర్వహించిన తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగరంలోని అన్ని ట్రేడ్ యూనియన్లు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. సిఐటియు కార్యాలయంలో వివిధ ట్రేడ్ యూనియన్ నేతలు హాజరై దేశవ్యాప్త లాక్డౌన్ వలన ఏర్పడిన పరిస్థితుల ప్రభావంతో కుదేలైన కార్మిక రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు తీసుకుపోతుందని పలువురు యూనియన్ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జూలై 3వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్రంలోని కార్మిక సంఘాలు వీటితో పాటు ఉద్యోగ ఫెడరేషన్లు ఐక్యంగా పిలుపునిచ్చాయి. ఈ పిలుపుని విశాఖపట్నంలో జయప్రదం చేయడం కోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉద్యోగ ఫెడరేషన్ నాయకుల సమావేశం ఈరోజు జరుగుతూ ఉంది. కరోనా మహమ్మారి లాక్డౌన్ కారణంగా ఈ దేశ ప్రజానీకం, రాష్ట్ర ప్రజానీకం, విశాఖపట్నం ప్రజానీకం, ప్రధానంగా కార్మిక వర్గం ఉపాధి కోల్పోయి తీవ్రమైనటువంటి కష్టాలు పడతా ఉంది. ఈ కష్టాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, సాధారణ ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ మోడీ ప్రభుత్వం దానికి విరుద్ధంగా కష్టాల్లో ఉన్న కార్మిక వర్గం మీద, ప్రజల మీద మరింత భారాలు మోపే విధంగా కార్యక్రమం చేస్తూ ఉంది. ఎన్నడూ లేని విధంగా గత 15 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ మీద ధరలు విపరీతంగా పెంచుకుంటూ పోతూ ఉంది. ఈ 15 రోజుల్లో ఈ రెంటి మీద కూడా దాదాపు లీటర్కి 8 రూపాయలు ధరలు పెంచే కార్యక్రమం చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గేటప్పుడు పన్నులు వేసి ఉచ్చ ఆదాయాన్ని కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఆ ధరల భారాన్ని ప్రజల మీద మోపే కార్యక్రమం చేస్తూ ఉంది. దీంతోపాటు కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలని 5 లేబర్ కోడ్స్గా యజమానికి అనుకూలంగా మార్చే కార్యక్రమం రెండో వైపున చేస్తూ ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జూలై 3వ తేదీ అనంతపురం జిల్లా బుక్కపట్నంలో చేనేత నేతన్న హస్తం కింద రెండో విడత 24,000 రూపాయలను వారి ఖాతాల్లో జమ అయ్యాయి.
ఈ నేపథ్యంలో స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బుచ్చయ్య, గ్యాస్ డీలర్ గోవర్ధన్ రెడ్డి, బుక్కపట్నం మైనార్టీ నాయకులు రఫీ, చేనేత కార్మికులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో దీన్ని బట్టి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో నేతల హస్తం అందిస్తాము, ప్రతి ఒక్క అర్హులకి నేతన్నలకి ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పి అదేవిధంగా అనుకున్న కరువులోనే 6 నెలల కాలంలోనే సంవత్సరం తిరిగే లోపలే నేతన్నలకు ప్రతి ఒక్కరికి మొత్తం నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి అందించిన దానికి కృతజ్ఞతగా మన నేతన్నలందరూ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. అలాగే నేతన్నలకు మరియు మనకు ఇంత కార్యాన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా మన నేత కార్మికులు కూడా ఇద్దరు మాట్లాడాల్సిందిగా. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తల వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో భారత్ ప్రస్తుతం 2 యుద్ధాలు చేస్తుందన్నారు. అందులో ఒకటి లడఖ్ సరిహద్దులో జరుగుతున్న యుద్ధం కాగా మరొకటి చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ తో పోరాటమని వ్యాఖ్యానించారు. లడఖ్ సరిహద్దుల్లో చైనా బలగాలతో భారత జవాన్లు వీరోచితంగా పోరాడుతుండగా చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారిని అంతమొందించడానికి దేశంలోని వైద్య సిబ్బంది పోరాడుతున్నారని పేర్కొన్నారు. జవాన్లు వెన్నుచూపకుండా పోరాడారని, కోవిడ్-19 పై జరుగుతున్న యుద్ధంలోనూ అలాగే విజయం సాధిస్తామని కేజ్రీవాల్ అన్నారు. 2 యుద్ధాల్లోనూ విజయం సాధిస్తామని అన్నారు. 25,000 लोग ऐसे हैं जिनको अभी भी कोरोना है. एक हफ्ते के अंदर केवल 1,000 एक्टिव केस बढ़े. इसका मतलब लगभग जितने लोग बीमार ठीक हो रहे हैं उतने ही लोग बीमार हो रहे हैं. एक तरह से फिलहाल ऐसा लगता है कि थोड़ा सा स्टेबलाइज हो रहा है. पिछले दिनों में हमने कोरोना काफी फैला हुआ है और जनता के साथ मिलके, केंद्र सरकार के साथ मिलके हम इसे काबू करने की पूरी कोशिश कर रहे हैं एक तरफ, और दूसरी तरफ जिन लोगों को कोरोना हो जाए उनके इलाज की समुचित व्यवस्था करने की कोशिश कर रहे हैं. आज दिल्ली में लगभग 25,000 एक्टिव केसेस हैं. 33,000 लोग ठीक होके अपने अपने घर जा चुके हैं. 25,000 लोग ऐसे हैं जिनको अभी भी कोरोना है. एक हफ्ते के अंदर केवल 1,000 एक्टिव केस बढ़े. इसका मतलब लगभग जितने लोग बीमार ठीक हो रहे हैं उतने ही लोग बीमार हो रहे हैं. एक तरह से फिलहाल ऐसा लगता है कि थोड़ा सा स्टेबलाइज हो रहा है. पिछले दिनों में हमने कोरोना काफी फैला हुआ है और जनता के साथ मिलके, केंद्र सरकार के साथ मिलके हम इसे काबू करने की पूरी कोशिश कर रहे हैं एक तरफ, और दूसरी तरफ जिन लोगों को कोरोना हो जाए उनके इलाज की समुचित व्यवस्था करने की कोशिश कर रहे हैं. आज दिल्ली में लगभग 25,000 एक्टिव केसेस हैं. 33,000 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మా నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. అంబులెన్స్ల కుంభకోణం సాక్ష్యాలతో బయటపెట్టామన్న దేవినేని. భారీ ఎత్తున హరితహారం నిర్వహిస్తాం. మొక్కలు నాటడం, కాపాడడం అందరి బాధ్యత అన్న తలసారి. రేషన్ దుకాణాల నుంచి నేరుగా ఇంటికే పంపిణీ వాహనాలను ప్రారంభించిన మంత్రి కన్నబాబు. దేశ భవిష్యత్తును నిర్ణయించే అంశాలపై ప్రజల ఆలోచన విధానం మారాలని పిలుపు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్న కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ బ్రిడ్స్. కీప్ వాచింగ్ విజువల్ టీవీ న్యూస్. నమస్కారం.